ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దామోదరం సంజీవయ్య 105వ జయంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారీతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదరికంలో పుట్టినప్పటికీ ఉన్నత విద్యలు, ఉన్నత వ్యక్తిత్వంతో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నో పదవులు అధిష్ఠించిన వ్యక్తి సంజీవయ్య అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎన్నో సంస్కరణలు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా మాట్లాడుతూ, ఉన్నత విలువలు, అంకిత భావానికి నిదర్శనం సంజీవయ్య జీవితం అన్నారు. ఆయన ఆశయాలను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగారు సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా చేస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కూడా వీటికి సంబంధించి నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆయన చరిత్ర చూసుకుంటే చిన్నతనంలోని తండ్రిని కోల్పోవటం, కష్టపడుతూ విద్యను అభ్యసించటం, అటువంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిన్న వయసులో 38 సంవత్సరాల వయసులోనే ఒక ఎస్సీ దళిత నేత ముఖ్యమంత్రిగా చరిత్ర అనడం చాలా గొప్ప విషయం. మొట్టమొదటి చిన్న వయసు, అదేవిధంగా మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రికి రాష్ట్రానికి సేవలు అందించారు. వారి యొక్క కృషి, వారి యొక్క వ్యక్తిత్వం వలన వారు స్వాతంత్ర సమయంలో పాల్గొనటమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా చేయటం, అదేవిధంగా ఆనాటి ఉన్నటువంటి కాంగ్రెస్కి జాతీయ అధ్యక్షులుగా 2 పర్యాలు చేయటం వారి వ్యక్తిత్వానికి, వారి యొక్క సమయస్ఫూర్తికి, అదేవిధంగా సమాజ సేవకి, కలుపుగోలుతనానికి నిదర్శనం. అతను దేన్ని కూడా వారసత్వం కాకుండా స్వయం కృషితోటి, తన యొక్క మేధా సంపత్తితోటి వారు ఆ ఉన్నత శిఖరాలు ఎదుర్కొన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు 51 సంవత్సరాలు ఎక్కువ కావచ్చు, కానీ చిన్న వయసులోనే వారు దూరం అవడం జరిగింది. అది కూడా ప్రజాసేవలో ఉంటున్న సమయంలోనే వారు దూరం అవడం. జయంతి సందర్భంగా ఈ రోజు ఒంగోలు టౌన్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన మంచి పనుల్ని, సేవల్ని స్మరించుకుంటున్నాము. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటున్నాము. ఇలాంటి ఒక మంచి లీడర్ని ఇప్పుడు ఉన్న యంగర్ జనరేషన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర, దేశ అభివృద్ధికి భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ దామోదర సంజీవయ్య గారి యొక్క జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని మరి మంత్రివర్యులు కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. మన మంత్రివర్యులు చెప్పినట్లుగా ఏది కూడా ఫ్రీగా రాదండి. చాలా కష్టపడి, ఆ రోజుల్లోనే కష్టపడి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ మరి ఒక దళిత ముఖ్యమంత్రిగా ఉంటూ
తర్వాత అనేక సంస్కరణలు కూడా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు దామోదర్ సంజయ్ గారు. ఈ రోజున మనకి ఎస్సీ బీజేపీ జిల్లా నూతన అధ్యక్షులుగా సెగ్గం శ్రీనివాసులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయ ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనకేసుకోండి. సెగ్గం శ్రీనివాస గారు మిత్రులు పూర్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 3 సంవత్సరాల కాలం శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ పనిచేస్తున్న మండలాల్లో అధ్యక్షులు ఎవరున్నారు వాళ్ళందరి సహకారంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మళ్ళీ శక్తిగా రాబోయేటువంటి రోజుల్లో తయారు చేస్తామనేటువంటి ఒక ఆశాభావాన్ని భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఒక సామాన్య కార్యకర్తకు దేశ ప్రధాన అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సంగతి సందర్భంగా మనం కూడా గమనించాలి. కానీ అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వైద్యశ్రీ గారు కానీ అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను కూడా ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లా భారతీయ జనతా పార్టీకి నా సహకారం ఎప్పుడు ఉంటుందనేటువంటి ఆలోచన నేను ముందుంచుతూ ఉన్నా. ఇందాక చెప్పేవారు సామాన్య కార్యకర్త దేశ ప్రధాని కాగలరు భారతీయ జనతా పార్టీలోని. అదేవిధంగా నేను కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నేను ఒక అత్యంత సామాన్య కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో 1991లో భారతీయ జనతా పార్టీలో చేరి కార్యకర్తగా పని ప్రారంభించి ప్రజల యొక్క సూచనతో రాష్ట్ర పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కూడా చేస్తూ ఈ విధంగా శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షుడిగా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 9 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా అంతకుముందు అనేక పనులు భారతీయ జనతా పార్టీలో ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు, రాజకీయపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయి, మీకు భవిష్యత్తు ఏంటుంది అనేటువంటి అనేక మంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు హేళన చేస్తే 2024లో ఉత్తర శ్రీనివాసరావు అనేటువంటి సామాన్య కార్యకర్తను భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రిని చేసింది అనేటువంటి విషయాన్ని రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకు మారుపేరైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మనందరికీ గర్వకారణమని మాల కార్పొరేషన్ చైర్మన్ పెద్దపూడి విజయ్ కుమార్ అన్నారు. స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సంజీవ విగ్రహ కమిటీ వ్యవస్థాపకులు యాదాల అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ యాదాల రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజవిమల్, చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ పేరయ్య, ప్రజా గాయకులు నోకుతరి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో సంజీవయ్య గారి గురించి ఎరగనటువంటి వారు ఉండరు. ఆయన చేసిన రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక రకాల సంస్కరణలు తెచ్చారు. అది
ఈ రాష్ట్రాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలించినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని అనుసరిస్తున్నారు. నిజంగా ఆయన ధన్యజీవి అంటానికి అదొక కారణం. అనేక రకాల సంస్కరణలు ఒక్కటే కాదు, హౌసింగ్ స్కీమ్, వృద్ధాప్య పెన్షన్, అదేవిధంగా కమ్యూనల్ అవార్డ్ ఆ దినాల్లో ఒంగోలు వచ్చారు. అప్పుడు సేవకులు మేమంతా కలిసి కాన్వెంట్లోకి వచ్చి సంజయ్ గారికి ఏంటి మనం జరపాలి సార్, దానికి మంచి రూటింగ్ చూసుకోవాలి. ఆ దొంగలు 10 మంది ఉన్న పడతారు, ఆ రోజు పని చేసి పెట్టాం. ఆ రోజు నేను ఏమనుకున్నానంటే ఇది ఎప్పుడైనా సరే రాష్ట్రం చేస్తానే నాకు తెలిసాను. 40 ఏళ్ళు ప్రొజెక్టు చేసినప్పుడు గవర్నమెంట్ ఈ చేయడం సంతోషం. సంజయ్ గారిని గురించి మాట్లాడే 9 విషయాలు మనం మాట్లాడాలి. ప్రతిభ కలిగిన వాడు శ్రీ రాజగోపాలాచారిని ఆయన కోర్టుకు చేయడం కోర్టు చేయడం అంత మేలాడు. ఆయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన క్యాబినెట్లో ఆయన జీవన స్థితిగతులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి అని తెలుసుకునేందుకు కమిటీ పోతే కర్నూలులో వెళ్తే వాళ్ళ అమ్మ బయట పొయ్యి మీద అన్నం వండుతా ఉంది, కట్టెల పొయ్యి మీద ఊతా. అది చూస్తూ ఉంటే ఎవరయ్యా అంటే దామోదర సంజయ్ గారు అమ్మ అని చెప్పారట. ఇక ఆయన ఎంక్వైరీ కమిటీకి వచ్చిన అతను కాలు కూడా దిగకుండా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన నిజాయితీ ఏంటి, ఆయన కుటుంబ స్థితిగతులు ఏంటి అని కేంద్రానికి తెలియజేశారు. సో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ మనవాళ్ళు, ముని మనవాళ్ళు బతికే విధంగా సంపాదించుకుంటున్నాను. ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత తల్లికి కూడా గ్యాస్ పొయ్యి కూడా కొంటే ఏదైనా అవినీతి మరకలు వస్తాయేమోనని అటువంటి ఇంటిని ఆయన సందర్శించడం జరిగింది. ఆయనతో పాటు మేమందరం కూడా వెళ్ళి చూసే గొప్ప అదృష్టం మాకు కలిగింది. నిజంగా ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఒక చిన్న ఇల్లు, అది కూడా మామూలుగా అప్పట్లో తాటాకులు, ఇప్పుడు రేకులు వేసి దాన్ని అట్లా సున్నం కొట్టి పెద్దోళ్ళు వస్తున్నారని దాన్ని రెడీ చేసి పెట్టారు. కరెక్ట్గా 1 సెంటో 2 సెంట్లో ఉంటుంది అంతే. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి, అంటే అంత భవంతి కూడా లేనటువంటి పరిస్థితులు ఆయన గురించి నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలో అటువంటి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి ఇంకొకరు ఉండి ఉండరు. మరి ఈ సందర్భంగా మనం మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ మహానుభావుడు కలిగించిన రిజర్వేషన్స్ వల్లనే సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయినా కానీ, మానవన్ లాంటి వాళ్ళు మంత్రి అయినా కానీ, లేకపోతే విజయ్ కుమార్ సోదరులు లాంటి వాళ్ళు మార కార్పొరేషన్ చైర్మన్ అయినా కానీ మనకున్నటువంటి ఆ గొప్ప ప్రాధాన్యత ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయనకి నిజమైన జోహార్లు అర్పించుకుంటూ మరి ఒకసారి అలాంటి స్థితిలో ఉండి ఆ రీతిగా ప్రజలకు ఉపయోగపడాలనే తలంపుతోటే నేను కూడా సాగా. మీ అందరికీ తెలుసు, చాలా మందికి మిషన్ కాంపౌండ్ ఎందుకులే తీసా కట్ చేస్తా. హ్యాపీ బర్త్డే సంజీవయ్య గారికి. ఈరోజు ఒక నీటిపారుదల ప్రాజెక్టు కడితే వారిని అపర భగీరథులుగా పొగిడేటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 1960-62 మధ్య కాలంలో వంశధార, సోమశిల లాంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసినటువంటి ఘనత గౌరవనీయ శ్రీ దామోదర సంజయ్ గారు. మరి శ్రీ దామోదర సంజయ్ గారు ఎందుకు అపర భగీరథులు కాలేకపోయారో మరి ఆ రోజు ఉన్నటువంటి బహుశా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు కారణం అయి ఉండొచ్చు. సో ఈ చరిత్ర అంతా మనం తెలుసుకోవాలి. దామోదరం సంజయ్ గారిని మనం స్మరించుకుంటున్నామంటే అత్యంత ఘనమైన రాజకీయ చరిత్రలోకి ఒకసారి తొంగి చూడటం, మన చరిత్రను ఒకసారి మన చేతులతోటి స్పృశించుకోవడమే దామోదరం సంజయ్ గారి గురించి మాట్లాడటం. ఎంత గొప్ప చరిత్ర, ఎందుకు మరుగున పడిపోయింది, ఎందుకు చెప్పలేదు, ఎవరు చెప్పాలి? మనమే కదా చెప్పాలి, భవిష్యత్ తరాలకు మనమే కదా చెప్పాలి.
2026లో మనం జరుపుకోబోయే ఒంగోలులో మనం జరుపుకోబోయే దామోదరం సంజీవయ్య గారి జయంతి కార్యక్రమం ఇలా ఉండకూడదు, మరింత వైభవపేతంగా ఉండాలి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ యువకులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, అందరం కలిసి చేసుకున్నాం. మన బాధ్యత, మన చరిత్రని గుప్పెట్లో పెట్టుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మన మీద. ఎందుకు ఓన్లీ అరుణ్ కుమార్ గారు మాత్రమే బాధ్యత తీసుకోవాలి? ఎందుకు ఓన్లీ కొంతమంది మాత్రమే బాధ్యత తీసుకోవాలి? మనందరి బాధ్యత కాదా? ఆ రోజు దామోదరం సంజయ్ గారు కష్టపడబట్టే కదా ఈరోజు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నాం. కమ్యూనల్ జీవో రాకుంటే ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? వృద్ధాప్య పింఛన్ లేకపోతే పరిస్థితి ఏంది? ఆ రోజే అన్ని గొప్ప సంస్కారాలు తీసుకొచ్చినటువంటి ఘనత వారి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. 1960లోనే రాష్ట్రానికి రాష్ట్ర ఖజానా బాగుండాలంటే, ప్రజలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక అభివృద్ధి అవసరం అని చెప్పి ఏపీఐడిసిని స్థాపించింది కూడా శ్రీ దామోదరం సంజయ్ గారు. ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. చేయండి. సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.